రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల జోరు నడుస్తోంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బు, మద్యంను అడ్డుకుంటున్నారు. ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో డబ్బులు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న 5,31,32,036 రూపాయల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 41 లక్షల విలువైన 13,082 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశారు. 2,56,83,800 రూపాయల విలువైన గోల్డ్, సిల్వర్, గంజాయి, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా 8,153 వెపన్స్ ను డిపాజిట్ చేసుకున్నారు పోలీసులు. 17,865 మందిని బైండ్ ఓవర్ చేశారు. 2,477 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. రాష్ట్రంలో 97 నాకాబందీలు నిర్వహించారు. 182 మందిపై ఎస్సీ, ఎస్టీతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు బుక్ చేశారు. లైసెన్స్ లేని 2 వెపన్స్ ను సీజ్ చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన 32 లైసెన్స్డ్ వెపన్స్ లను క్యాన్సిల్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు. 33 జిల్లాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. సిటీలో మెయిన్ సర్కిళ్లలో స్పెషల్ గా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు పోలీసులు.